యజ్ఞోపవీత ధారణ అయిన వాడే వేదాలు నేర్చుకోవడానికి అర్హుడు. అతడే యాగం చెయ్యడానికి చేయించడానికి సమర్థుడు అని కదా వేదం చెబుతున్నది. మరి మీ లింగధారణ విషయంలో అలాంటిదేమి మనకు వేదంలో కనపడదు కదా అని అంటున్నాను. ఆచార్యవర్య, నా రుద్రమర్చయే అంటే రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి అర్చించడానికి వీల్లేదు అని శాస్త్రం చెబుతుంది. అందుకే వీరశైవ మహేశ్వరులకు లింగధారణ అయిన తరువాత అది ఉత్కృష్టమైన జన్మ. అప్పుడే శివారాధనకు అర్హుడవుతాడు. శృతి ఏమి చెబుతుంది? గర్భాష్టమేషు బ్రాహ్మణముపనయీత అని కదా. ఈ విధంగా ఉపనయనం తరువాత వేదాధికారం కలిగి మహాన్యాసం చెప్పుకొని తద్వారా రుద్రుడై రుద్రుణ్ణి అర్చిస్తాడు బ్రాహ్మణుడు. ఇది ఉపనయనం వల్ల సిద్ధిస్తుంది కాని లింగధారణం వల్ల కాదు కదా. అంతేకాదు, లింగధారణ బ్రాహ్మణ లక్షణమని చెప్పడానికి కూడా సాధ్యపడదు. ఎందుకంటే బ్రాహ్మణులు కాని వారిలో కూడా లింగధారణ కనబడుతోంది. అంతేకాక బ్రాహ్మణులందరూ కృతక లింగాన్ని ధరించడం లేదు కదా. ఆచార్యవర్య, భారతాది ఇతిహాస పురాణ సంహితలలో లింగధారణ ఆమోదించబడింది. శైవాగమాలలో బ్రాహ్మణుని లక్షణం గురించి ఈ విధంగా చెప్పబడింది. ముఖే మంత్రం హృది ధ్యానం మస్తకే లింగధారణం శిఖాసూత్రం తథాభస్మ ఏతద్ బ్రాహ్మణ లక్షణం. అంటే నాలుకపై శివపంచాక్షరి, హృదయంలో ధ్యానం చేయడం, శిరస్సులో లింగాన్ని ధరించడం, తలపై పిలక, శరీరంపై భస్మం ధరించడం బ్రాహ్మణ లక్షణాలని స్పష్టంగా చెప్పబడినవి. అలాగా మహాశయ, వాటిని రచించి మనకందించిన వేదవ్యాసుల వారు స్త్రీ శూద్ర ద్విజ బంధూనాం త్రయీన శృతిగోచర తేషామేవాను కంపార్థం పురాణే దేహ ప్రవృత్తి అని చెప్పిన మాటలు మీకు వినపడలేదా? దీనిని బట్టి అవి అవైదికములని కదా అర్థమవుతున్నది. కావచ్చు ఆచార్యవర్య, కాని జాబాల, కాలాగ్ని, రుద్రాద్రి ఉపనిషత్తులు లింగధారణను తెలియచేశాయి కదా. అవి వేదాంతములు కాదా? అవి ప్రమాణములు కావా? కావు, కానేరవు. ఎందుకంటే ఉపనిషత్తులు స్వస్వరూప ప్రకాశన ప్రవృత్తి మాత్ర పరము. ఉపనిషత్తులు వేదాంతములే కాని వేదములు కావు. అలాంటప్పుడు లింగధారణ వేద సమ్మతం ఎలా అవుతుంది? లింగధారణ రెండు విధాలు: బాహ్యలింగధారణ, అంతర్లింగధారణ. యజుర్వేద తైత్తిరీయారణ్యకంలో అంతర్లింగధారణ గురించి ఈ విధంగా చెప్పారు. దహరం విపాపం పరమేస్మభూతం యత్ పుండరీకం పురమజ్జ సంస్థం తత్రాపి దహరం గగనం విశోకః తస్మిన్ యదంతః తదుపాసితవ్యం. అంటే శరీర మధ్యలో అంగుష్ట ప్రమాణంలో ఉన్న హృదయ కమలంలో గల శూన్య ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని ధ్యానించమంటోంది ఈ మంత్రం. ఇది అంతర్లింగాన్ని ఉపాసన చేసే విధి కాక మరేమిటి? ఆహా, ఓహో, అలా అర్థమైందా తమరికి? నువ్వు చెప్పిన ఆ మంత్రంలో హృదయ పద్మంలోని శూన్య ప్రదేశం అంటే నిరాకార రూపాన్ని ధ్యానించమన్నారు గాని అది మీ శివుడని చెప్పలేదే. మీ వంటి మహానుభావులకు ఆ శూన్య ప్రదేశం శివుడా విష్ణువా అనే సందేహం కలుగుతుందన్న భావంతోనే తైత్తిరీయారణ్యకం యో వేదాదౌ స్వరప్రోక్తః వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యః పరః సమహేశ్వరః. దీనిని బట్టి అగ్నిమీళే పురోహితం అనే వేదమంత్ర ప్రారంభంలో ఉండే ఓంకారము, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అనే ఉపనిషత్తులో నిరూపించబడిన ఓంకారము మహేశ్వరుడే అని తెలుస్తోంది. అంటే హృదయ కమలంలో శివుడు ఓంకార రూపంలో ఉపాసింపబడుతున్నాడని బోధపడుతోంది కదా. అబ్బా, అలాగా? మరి నీవు చెప్పిన తైత్తరీయ అరణ్యకంలోని నారాయణ సూక్తములను చూడలేదా? సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం అని చెప్పబడింది కదా.
నారాయణుడంటే విష్ణువే కనుక హృదయ పద్మంలో ధ్యానింపబడేవాడు విష్ణువే కాని శివుడెలా అవుతాడు? రంగనాథుల వారు ఇక్కడొక విషయాన్ని తమను గుర్తుంచుకోవాలి. నారం అంటే జ్ఞానం, ముక్తి అని అర్థం. నారం భవతి యస్మాత్ సహ నారాయణః అనే వ్యుత్పత్తిని బట్టి జ్ఞానాన్ని, ముక్తిని ప్రసాదించేవాడు నారాయణుడు. అంతేకాని శంఖ చక్ర గదాధారి కాదు. ఇక్కడ నారాయణ పదం చేత శివుడే చెప్పబడుతున్నాడు. కనుకనే వైష్ణవ పురాణమైన వామన పురాణంలో తతోక వ్యయాత్మా సహరిహి సహృత్ పంకజశాయినాం దర్శయామాస దేవానాం మురార్లింగమయీశ్వరం అని ఉంది కదా. అంటే విష్ణువు తన హృదయ కమలంలో సాక్షాత్ ఈశ్వరలింగాన్ని దేవతలకు చూపించాడు. అంటే హృదయ పద్మంలో శివుడు లింగ రూపంలో ఉన్నట్లు బోధపడుతోంది కదా. దీనిని ఉపాసించడమే అంతర్లింగోపాసన. నిర్గుణోపాసన చేయలేని వారు సగుణోపాసన చేసినట్లు, అంతర్లింగోపాసన సాధ్యపడని వారు బాహ్యలింగాన్ని ధరించి దానిని ఉపాసిస్తారు. ఈ బాహ్యలింగ ధారణ విషయం అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తరః అని ఋగ్వేద మంత్రంలో చెప్పబడింది. ఈ ప్రమాణములను బట్టి అంతర్లింగోపాసనకు మార్గమైన బాహ్యలింగోపాసన, తద్వారా ఇష్టలింగ ధారణ వైదికమేనని, ఆచరణీయమేనని తెలుస్తోంది కదా.